4 సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఇచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఘనమైన స్వాగతం లభించింది. మోడీ గారు స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. అంతేకాదు దీనిలో ఒక విశేషం చోటు చేసుకుంది. సాధారణంగా రష్యా అధ్యక్షుడు ఆర్ఎస్ సన్నాత్ ఏదైతే వాళ్ళ ప్రోటోకాల్ వెహికల్ రష్యన్ మ్యానుఫ్యాక్చర్డ్ వెహికల్ ఉందో దానిలోనే ప్రయాణం చేస్తారు. కానీ ఈసారి దీనికి విరుద్ధంగా ఆయన ఫార్చునర్ కార్ ఎక్కారు. ఆయనతో పాటు మోడీ గారు ఇద్దరు కూడా. మోడీ గారి రేంజ్ రోవర్ కార్ కూడా పక్కన పెట్టేసి ఇద్దరు కలిసి వైట్ కలర్ ఫార్చునర్ కార్ ఎక్కడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ న్యూసే బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. యాక్చువల్లీ ట్రెడిషనల్ డిప్లొమాటిక్ ప్రోటోకాల్ ప్రకారం ఇద్దరు లీడర్స్ కూడా హై ప్రొఫైల్ ట్రిప్ కాబట్టి చాలా కాస్ట్లీ మోస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ కార్లో వెళ్ళాలి. అయితే ఇద్దరు లీడర్స్ కూడా ప్రయాణం చేయడానికి ఫార్చునర్ కార్, టయోటా ఫార్చునర్ కార్ ఎందుకు వాడారని చెప్పి చర్చ జరుగుతుంది. డిప్లొమాటిక్ కాన్వాయ్స్ లో, పెద్ద పెద్ద కాన్వాయ్స్ లో ఎక్కువగా వైట్ కలర్ వెహికల్స్, ఫార్చునర్ కార్స్ ఉంటాయి కాబట్టి ఏ కార్లో లీడర్స్ ప్రయాణం చేశారో అర్థం కాకుండా ఉండటానికి, ఎక్కువ సేఫ్టీ ఉండటానికి, అన్నిటికన్నా మించి ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం కోసం ఇది వాడారంటున్నారు.